నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ వేదికగా పోరాటానికి సిద్ధమైన తెలుగుదేశం కేంద్ర సాయం చేతల్లో చూపేదాకా తగ్గొద్దని ఎంపీలకు చంద్రబాబు హితబోధ 3 నెలల్లో తెలంగాణ అంతటా కంటి పరీక్షలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో విధి విధానాల రూపకల్పనకు కేసీఆర్ ఆదేశాలు పురాతన ఆలయాలే లక్ష్యంగా చోరీలు హైదరాబాద్ పోలీసులకు చిక్కిన కర్ణాటక ముఠా 3 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం సరిహద్దులో మళ్లీ తీవ్రమైన పాక్ కవ్వింపులు కాల్పుల్లో ఒక కెప్టెన్ 3 జవాన్లు వీరమరణం 3 రోజుల పాటు పాఠశాలలు మూసివేత భారత్ నుంచి తరలిపోతున్న సంపన్నులు గతేడాది 7,000 మంది మిలియనీర్లు వలస వెళ్లారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో పోరాటానికి తెలుగుదేశం సన్నద్దమైంది రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా వెనుకాడేది లేదన్న సీఎం చంద్రబాబు దశలవారీ ఒత్తిడి కార్యాచరణపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఇదే సమయంలో రాష్ట్రానికి చేసింది గోరంతా చేయాల్సింది కొండంతా అని తెలిసేలా సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు విభజన కష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్కు 4 ఏళ్లుగా మాట సాయమే తప్ప ఆశించినంతగా చేతల్లో చూపని కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి తెలుగుదేశం కార్యాచరణ సిద్ధం చేసుకుంది మోదీ సర్కారు చివరి పూర్తిస్థాయి బడ్జెట్లోనూ రాష్ట్రంపై ఎలాంటి ప్రత్యేకత చూపించలేదని గుర్రుగా ఉన్న చంద్రబాబు ఎక్కడ నష్టం జరిగిందో అక్కడే న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించారు పార్లమెంటు వేదికగా హామీల అమలు కోసం సమర శంఖం పూరించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు నిన్నటి వరకు ఒత్తిడి అంతర్గతమన్న చంద్రబాబు ఇకపై అంతా బహిర్గతమేనని తేల్చి చెప్పారు తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో ఇంకా 3 పనిదినాలు ఉన్నందున ప్రజాందోళనను సభల్లో ప్రతిధ్వనింపజేయాలని సూచించారు మళ్లీ మాట చెప్తే కుదరదని ఈ సమావేశాల్లోపే ఫలితం కనిపించాలని కుండబద్దలు కొట్టారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తొందరపడవద్దని ఫోన్లో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో కేంద్రం ముందుకు వచ్చి మాట్లాడదామంటే మాట్లాడదామని స్పష్టమైన కార్యాచరణ కేంద్రం ప్రకటించేదాకా అన్ని మార్గాల్లో ఒత్తిడి తెద్దామని ఎంపీలకు స్పష్టం చేశారు పార్లమెంటు సమావేశాలు జరిగినంత కాలం హామీల అమలు పురోగతిపై ఉదయం సాయంత్రం సమీక్షిస్తానని ఎంపీలకు తెలిపిన సీఎం ఎంపీలు కేంద్రంలోని మంత్రుల రాజీనామాలు ఎలా ఎప్పుడనేది ఇకపై రోజువారీ పరిణామాలే నిర్దేశిస్తాయని తెగేసి చెప్పారు ముందుగా సంబంధిత మంత్రులను కలవటం వారిని అడగటం జరుగుతుంది వారు స్పందిస్తే మంచిది స్పందించకపోతే కనుక తప్పనిసరిగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ కూడా సమీక్షించడం జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది ఇంతవరకు బీజేపీ స్టేట్లో ఉండే గవర్నమెంట్లకే హెల్ప్ చేస్తూ వచ్చింది ఇక్కడ అలయన్స్ పార్టీతో వచ్చిన గవర్నమెంట్ గతి ఏమైతుంది మీరు దెబ్బతిని మమ్మల్ని దెబ్బతీయద్దండి మీరు తప్పకుండా రెస్పాండ్ కావాలని చెప్పడం జరిగింది వాళ్ళు కొద్దిగా దిగి వచ్చినట్లున్నారు విల్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ విల్ సీ ది రిజల్ట్స్ అయినా నువ్వు పోయి రావాలను కృష్ణుడు చెప్పినట్టు అస్తులకు పోయి రావాలన్నట్టుగా మాకు తెలుసు దూరంగా పోయేదానికి ఇంకా ఆయన కొంత టైం ఇవ్వాలన్నాడు మరీ ముఖ్యంగా పార్లమెంట్లో నిరసన తెలియజేస్తూ తర్వాత పార్లమెంట్ వరకు కూడా చూడాలి తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఉంది అది కూడా చూసిన తర్వాత అక్కడికి మార్పు రాకపోతే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిందెంత రావాల్సిందెంతనే లెక్కలు తీస్తున్నారు చంద్రబాబు పెండింగ్లో ఉన్న హామీలు నిధుల బకాయిలపై సమగ్ర నివేదిక రూపొందించి పంపనున్నారు తెలంగాణ వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు నేత్ర పరీక్షలు కళ్లజొళ్ల పంపిణీ విధి విధానాలపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ఆసక్తి చూపే ఇతర వ్యవస్థలను భాగస్వామ్యం చేయాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కళ్ల పరీక్షలు పూర్తయిన తర్వాత అవసరమైన వారికి అక్కడే అద్దాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరిచేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఇదే సమయంలో బడ్జెట్ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ నూతన బిల్లు ప్రవేశపెట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించిన కేసీఆర్ కొత్తగా ఏర్పాటయ్యే పంచాయతీలు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎలా పొందవచ్చో అధ్యయనం చేయాలని సూచించారు మార్చి 11లోగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని స్పష్టం చేశారు
తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన తొలి ఆదర్శ రైతు బజార్ను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించనున్నారు. సిద్దిపేటలో కార్పొరేట్ మాల్కు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిన ఈ 3 అంతస్తుల భవనంలో సాంకేతికత విస్తృతంగా వినియోగించారు. రైతులకు స్వైపింగ్ కార్డులతో పాటు ఎలక్ట్రిక్ కాంటాలు ఉచితంగా అందించారు. కూరగాయల ధరల ప్రదర్శనకు ఎల్ఈడీ తెరలతో పాటు సీసీ కెమెరాలు, లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. సేంద్రియ కూరగాయల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రైతు బజార్ బయట వైపు నిర్మించిన దుకాణాల ద్వారా వచ్చే అద్దెలతో నిర్వహణ ఇబ్బందులు లేకుండా చూడనున్నారు. 1000 నుంచి 1500 మంది కన్జ్యూమర్స్ ఇక్కడ ఏ నిమిషంలోనైనా కూరగాయలు కొనుక్కునేటువంటి వెసులుబాటు కల్పించాం. మిగిలినటువంటి కూరగాయలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే వచ్చి అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ. 2.5-3 ఫీట్ల కంటే ఎత్తు ఎగరని ఎన్నో క్రిములు కింది లెవెల్లోనే ఉండిపోతాయి. సో ఆ క్రిములు ఆ కూరగాయల మీద పడకుండా ఉంటాయి కనుక అమ్మేటువంటి రైతు పండించిన కూరగాయలు కూడా 3 ఫీట్ల పైన పెట్టాం. కడియం నర్సరీ పెంపకందారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులుగా గుర్తించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారికి ఉచిత విద్యుత్ అందించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన పలువురు కడియం నర్సరీ పెంపకందారులు ఏపీ ప్రభుత్వం తమను రైతులుగా గుర్తించకపోవడం వల్ల కొందరు అధికారులు వ్యాపారస్తుల్లా పరిగణిస్తూ ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. వారి సమస్యలు సావధానంగా విన్న పవన్ జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకే నా విన్నపం రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే దయచేసి వారిని శిక్షించకండి, వారిని రక్షించాల్సిన పరిస్థితి ఉంది, వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక యూనివర్సిటీ, మనకి ఒక హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ కానీ వీటికి మనం చేయూతనివ్వాలి తప్ప చేయి నరికేయకూడదు. అందుకని నా విన్నపం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు దయచేసి కడియం నర్సరీ రైతులకి అండగా ఉండండి. దయచేసి వాళ్ళ మీద మిగతా రైతులకి ఏవైతే అప్లై చేస్తారో ఫ్రీ పవర్ అదే వీళ్ళకి అప్లై చేయండి. దీనికి అండగా జనసేన పార్టీ ఉంటుంది. దయచేసి మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాట ఖచ్చితంగా మీ తరపున మేము కూడా మీకు పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటానని తెలియజేసుకున్నాం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదని, ముందస్తు ఎన్నికలు రావని ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు ఎన్ఆర్ఐలు భాజపాలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన లక్ష్మణ్ తెలంగాణలో తెరాసనే తమ ప్రత్యర్థి అని తేల్చి చెప్పారు. గుజరాత్ తరహాలోనే ఈ కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టేదానికి ఈ టీఆర్ఎస్ పార్టీని కూడా, ఈ 2 పార్టీలు కూడా ఒక తాను ముక్కలే కాబట్టి అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు, కుటుంబ రాజకీయాలు నేర్పినటువంటి పార్టీలు, మజ్లిస్ పార్టీని అంటగాగినటువంటి పార్టీలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మజ్లిస్ కు అండగా నిలుస్తున్న 2 పార్టీలను ఈ రకంగా ప్రజల నుంచి వాళ్ళ ముందు దోషులుగా పెట్టేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంటికి వెళ్తారని, గడప కూడా తీరుతారని చెప్పి నేను కోరుకుంటూ సెలవుకుంటూ భారత్ మాతాకి. దేశంలో ప్రజా ఉద్యమాలను బలపర్చి రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాటుకు సిపిఎం కృషి చేస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. నల్గొండలో సిపిఎం తెలంగాణ ద్వితీయ మహాసభల్లో పాల్గొన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ధనికులపై ఒక్క పైసా కూడా పన్ను వేయని ప్రభుత్వం సామాన్యుల నుంచి మాత్రం పరోక్షంగా పన్నులు పిండుకుంటోందని ఏచూరి దుయ్యబట్టారు. గతంలో చేసిన వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం అనుసరించలేదు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించలేదు. అందువల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి. వాళ్ళ జీవితాలు వల్ల ఉన్న పొజిషన్ ఇంకా చాలా దీర్ఘంగా దిగజారుతుంది. సో వీటికి వ్యతిరేకంగా వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల్ని కూడగట్టుకుంటూ ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యం, వీటికి వ్యతిరేకంగా ఈ ప్రజా పోరాటాలను బలపరచడం అది ముఖ్య ఉద్దేశం. చర్చలు మా నిర్ణయం మేము తీసుకుంటాం. భారత్ పాక్ సరిహద్దు మళ్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ సైన్యం కశ్మీర్లోని బింబేర్ గాలీ సెక్టర్లో విచక్షణారహితంగా కాల్పులకు దిగింది. సైనిక శిబిరాలు, గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్లతో జరిపిన దాడుల్లో 3 జవాన్లు అమరులవగా 22 ఏళ్ల కెప్టెన్ కపిల్ కుందు చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. మరో 6 రోజుల్లో జన్మదినం జరుపుకోవాల్సిన యువ కెప్టెన్ మృతివార్త అతని కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది. దాయాది కాల్పుల్లో 4 పౌరులు కూడా గాయపడినట్లు తెలిపారు. షాపూర్ సెక్టార్లోనూ కాల్పులు జరపగా ఓ భారత జవాను, మరో 2 పౌరులు గాయపడ్డారు. ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు పిలుపునిచ్చిన అధికారులు నియంత్రణ రేఖ వెంట 5 కిలోమీటర్ల పరిధిలోని 84 పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
అధునాతన శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి చేపట్టాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. చెన్నైలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్య తరపున గుమ్మడి వెంకటేశ్వరరావు అవార్డును, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు, యార్లగడ్డ ప్రభావతి అవార్డును శ్రీ కళాలయ సంస్థ వ్యవస్థాపకులు గూడూరు లక్ష్మికి అందజేశారు. సంఘీభావమే బలంగా ప్రపంచంలోని పలు తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలుగు సభలను నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్యను సుజనా చౌదరి అభినందించారు. తెలుగు చరిత్రని ఫ్యూచర్ లో కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఈ రోజు టెక్నాలజీతో చాలా సులభం. టెక్నాలజీ మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేసి దాంట్లో గ్రూప్స్ కింద, మెంబర్షిప్స్ కింద కనుక తీసుకుంటే చాలా బాగుంటుందమ్మా. వారి ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి అడుగులోనూ ఏదైనా కనుక నా సహకారం కావాల్సి ఉంటే మాత్రం నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ ముందుకు వస్తానని చెప్పి సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. అమరావతి బౌద్ధ వారసత్వ మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అద్భుతంగా నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరిగిన బుద్ధ ధ్యానారాధన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్తో కలిసి పాల్గొన్న మంత్రి విశ్వశాంతి కోసం ఏకకాలంలో 20 దేశాలకు చెందిన 2,000 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొనడం రికార్డుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ జనపద నృత్యమైన యాక్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. బౌద్ధుడు బోధించిన బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇవన్నీ కూడా మనకు శిరోధార్యం స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ శాంతి కోసం మనందరం కూడా పనిచేస్తూ మన నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమరావతి మన రాజధాని ప్రపంచ విఖ్యాతి రాజధాని అవబోతా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ను మరింత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకలోని కొల్లేరు అభయారణ్యంలో పెలికాన్ ఫెస్టివల్ ను ఆమె ప్రారంభించారు. పెలికాన్ ఫెస్టివల్ కు సినీ నటుడు వెంకటేష్ హాజరై మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి బోట్లో విహరించారు. విదేశీ పక్షులను కెమెరాలో బంధిస్తూ సందడి చేశారు. 35,000 బర్డ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. దాదాపుగా 4,000 కిలోమీటర్లు అవి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నాయని చెప్పి కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో స్థానికంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి వచ్చే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఈవెంట్స్ ఇక్కడ చేయడానికి కూడా మరి ప్రభుత్వం సైడ్ నుంచి మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అవినీతి నిరోధక శాఖ సోదాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హైదరాబాద్ మహానగర అభివృద్ది ప్రణాళిక సంస్థ హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగం సంచాలకుడు పురుషోత్తం రెడ్డి కోసం ఏసీబీ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2 రోజుల క్రితం అనిసా అధికారులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లేసరికే తాళాలు వేసి పరారైన పురుషోత్తం రెడ్డి కోసం అతని బంధువులు, స్నేహితుల్ని విచారిస్తున్నారు. బోయిన్పల్లిలోని పురుషోత్తం రెడ్డి కుమార్తె, హబ్సిగూడలోని అతని స్నేహితుడు యాదవ్ రెడ్డి, మంచిర్యాలలోని వియంకుడిని అధికారులు విచారించారు. పురుషోత్తం రెడ్డి కార్ డ్రైవర్ ఆగమయ్య ఇంట్లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పురుషోత్తం రెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఆగమయ్య కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. పురాతన ఆలయాలే లక్ష్యంగా చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. గత వారం కామారెడ్డిలోని గోపాలస్వామి ఆలయంలో 3 పంచలోహ విగ్రహాలు అపహరించిన కర్ణాటకకు చెందిన షేక్ హైదర్, షేక్ అజీజ్ వాటిని అఫ్జల్ గంజ్లో అమ్మేందుకు యత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విగ్రహాలు దొంగతనం చేయడం, వాటిని సొమ్ము చేసుకుని తిరిగి స్వరాష్ట్రానికి వెళ్లడమే నిందితులు పనిగా పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. ఒక ట్యాక్సీ తీసుకునో లేకపోతే బస్సు మీదనో లేకపోతే ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకునో ఈ పంచలోహ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంత రెక్కీ చేస్తారు. పంచలోహ విగ్రహం ఉంది అనుకున్న తరువాత చిన్న చిన్న ఐరన్ రాడ్స్ తీసుకొని రాత్రి చేరుకుంటారు అక్కడకు. అక్కడున్న లాక్స్ కానీ ల్యాచెస్ కానీ వాటిని పగలగొడతారు. లోపల ఉన్నటువంటి విగ్రహాలను తీసుకొని వెళ్లిపోతారు. ఈ రోజున సీజ్ చేసినట్టు కూడా 3 విగ్రహాల విలువ దాదాపు 3 కోట్ల రూపాయలు ఉంటుంది.
ప్రకృతిని నిర్లక్ష్యం చేసి వ్యవసాయం చేయడం వల్లే దేశంలో అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆధ్యాత్మికవేత్త మాతా రఘునానందమయ్య అన్నారు. ఫలితంగా భారతీయ సంస్కృతి క్రమంగా అంతరించిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో సేవ్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంస్థలు నిర్వహించిన దేశీ విత్తనోత్సవం కార్యక్రమంలో మాతా రఘునానందమయ్యి, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రస్తుత సాగు విధానాల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోందని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యం, ప్రకృతి వైవిధ్యం కూడా ఇంకా జీవరాశుల్లో ఉన్నటువంటి వైవిధ్యం కూడా ఇంకెక్కడా లేదు. కానీ మన దేశం ఎందుకు వెనకబడి ఉన్నది? ఇప్పుడు కూడా మనం ఇవాళ డెవలపింగ్ నేషన్ అని ఎందుకు అనుకుంటున్నాము? దాని ప్రధానమైనటువంటి కారణం మన మూలాలనే మనం మర్చిపోవడం అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. రైతు పిల్లలు ఎవరు రైతులుగా ఎందుకు కావటం లేదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం ఎందుకు చేయట్లేదు అనేది మనం అందరం కూడా తరిచి చూడాల్సినటువంటి ప్రశ్న. ఈ అద్భుతమైనటువంటి ఈ యజ్ఞము దేశానికి, సమాజానికి, సంస్కృతికి, మానవాళికి అన్నింటికీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటిది. ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో అవి మతపరితమైనటువంటి కావు. ప్రతి శాస్త్రము కేవలం ధర్మంని ఆధారం చేసుకొని, జ్ఞానంని ఆధారం చేసుకొని ఉన్నది. మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయడంతో పాటు రద్దు చేసిన 12 మంది ఎంపీల సభ్యత్వాలను పునరుద్దరించాలన్న తమ ఆదేశాలను అమలు చేయాలని అక్కడి సుప్రీంకోర్టు అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ కు మరోసారి స్పష్టం చేసింది. న్యాయపరమైన అంశాల వల్ల రాజకీయ ఖైదీలను విడుదల చేయలేకపోతున్నట్లు ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. రాజకీయ కారణాలతో కేసులు పెట్టినందున వారిని విడుదల చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేశాక మళ్లీ పునర్విచారణ చేసేందుకు అడ్డంకులేవీ లేవని ప్రభుత్వానికి సూచించింది. ఫిరాయించిన 12 మంది ఎంపీల సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు పునరుద్దరించడంతో అధికార పార్టీ మైనార్టీలో పడింది. అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన పార్లమెంటు సమావేశాలను భద్రతా కారణాలతో వాయిదా వేశారు. లాభదాయక పదవుల కేసులో అనర్హత వేటుపడిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అభ్యర్థనను కొట్టివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తమ సిఫార్సుల్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు సవాల్ చేయలేరని తెలిపింది. అనర్హత నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఆదేశాల మేరకు ప్రమాణపత్రం దాఖలు చేసిన ఈసీ ఏకపక్ష నిర్ణయమన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. ఎమ్మెల్యేలు తమ వాదన వినిపించేందుకు పలుమార్లు అవకాశం ఇచ్చామని పేర్కొంది. అయితే రాష్ట్రపతికి సిఫారసు చేసే ముందు వారి వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత నెల 24న ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఉప ఎన్నికల తేదీలు ప్రకటించవద్దని ఈసీని ఆదేశించింది. ఎల్లుండి తదుపరి విచారణ జరగనుంది. భారత్ నుంచి పేదలే కాదు సంపన్నులు వలసపోతున్నారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. గతేడాది భారత్ నుంచి 7,000 మంది మిలీనీర్లు విదేశాల్లో స్థిరపడినట్టు తెలిపింది. ఈ మేరకు నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటికేడు సంపన్నుల వలసలు పెరుగుతున్నాయని తెలిపింది. 2015లో 4,000 మంది, 2016లో 6,000 మంది మిలీనీర్లు వివిధ దేశాలకు తరలిపోగా 2017లో 7,000 మంది కుబేరులు వివిధ దేశాలకు వెళ్లిపోయినట్లు పేర్కొంది. సంపన్నుల వలసల్లో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. భారత్ నుంచి వలస వెళ్లిన కుబేరుల్లో ఎక్కువ మంది అమెరికా, యుఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో స్థిరపడారని తెలిపింది. చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా నకిలీ ఖాతాల సంఖ్య కూడా పెరిగిందని ఫేస్బుక్ తెలిపింది. 2017 డిసెంబర్ చివరి నాటికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల నకిలీ ఖాతాలు ఉన్నట్లు తమ వార్షిక నివేదికలో ఫేస్బుక్ వెల్లడించింది. నెలవారీ చురుకైన వినియోగదారుల్లో 10% నకిలీ ఖాతాదారులే ఉన్నట్లు స్పష్టం చేసింది. 2016తో పోలిస్తే ఇది 4% అధికమని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సంఖ్య అధికంగా ఉందని ఫేస్బుక్ వెల్లడించింది. 2017లో నెలవారీ చురుకైన వినియోగదారులు 200 కోట్ల 13 లక్షల మంది ఉండగా ఈ సంఖ్య 2016తో పోలిస్తే 14% అధికమని ఫేస్బుక్ తెలిపింది.
రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పూల సోయగాలతో స్వాగతం పలుకుతోంది. ఏటా సామాన్యుల సందర్శనకు అవకాశం కల్పించే ఉద్యానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనుండగా రేపటి నుంచి మార్చి 9 వరకు సందర్శకుల్ని అనుమతించనున్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలోని మొఘల్ గార్డెన్లో పూలు, పండ్లు, ఔషధాల మొక్కలతో కూడిన 15 గార్డెన్లున్నాయి. శీతాకాలంలో వికసించే రానున్క్లస్, తులిప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పూల మకరందాన్ని ఆస్వాదించే రంగురంగుల సీతాకోక చిలుకలు, మ్యూజిక్ ఫౌంటైన్లు, ఆకుపచ్చ తివాచీ పరిచినట్లు ఉండే లాన్ సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నాయి. జోరుగా కురుస్తున్న హిమపాతంతో రష్యా రాజధాని మాస్కో ఉక్కిరిబిక్కిరవుతోంది. నివాస భవనాలు, విద్యుత్తు స్తంభాలు, చెట్లు చేమలను మంచు కప్పేసింది. రహదారులు మంచు మేటలతో నిండిపోయాయి. హిమపాతానికి దాదాపు 2000 చెట్లు నేలకూలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వేదికగా పోరాటానికి సిద్ధమైన తెలుగుదేశం. కేంద్ర సాయం చేతల్లో చూపేదాకా తగ్గొద్దని ఎంపీలకు చంద్రబాబు హితబోధ. మూడు నెలల్లో తెలంగాణ అంతటా కంటి పరీక్షలు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విధి విధానాల రూపకల్పనకు కేసీఆర్ ఆదేశాలు. పురాతన ఆలయాలే లక్ష్యంగా చోరీలు. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన కర్ణాటక ముఠా. 3 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం. సరిహద్దులో మళ్లీ తీవ్రమైన పాక్ కవ్వింపులు. కాల్పుల్లో 1 కెప్టెన్, 3 జవాన్లు వీరమరణం. 3 రోజుల పాటు పాఠశాలలు మూసివేత. భారత్ నుంచి తరలిపోతున్న సంపన్నులు. గతేడాది 7,000 మంది మిలీనీర్లు వలస వెళ్లారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.